రాష్ట్ర సర్కార్ ఇస్తున్నటువంటి సన్న బియ్యం రేషన్ బియ్యంకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఇది. సో ఒకవైపు సంతోషపడాలా, ఒక సైడ్ బాధపడాలని కూడా అర్థం కాని పరిస్థితి. ఒకటి వాస్తవానికి అక్రమ రవాణా అయిపోతుంది. పీడిఎస్ రైసు, ఈ దొడ్డు బియ్యం ఇట్లా అమ్మంగానే పేదల ఇళ్ళకి ఆటోలు తిరిగితే గల్లీలకి వెళ్ళి రేషన్ బియ్యం పంపిణీ చేయంగానే పొద్దుగల ఆటోలు వేసుకొని పోయి అవి ఎక్కడెక్కడికో ఫిలిప్పీన్స్ లాంటి నగరాలకి వేరే విదేశాలకు సప్లై చేస్తూ ఉంటారు మన వ్యాపారులు అని చెప్పేసి కూడా విన్నాం. అయితే ఆ పంపిణీకి అడ్డుకట్టబడుతుంది అని చెప్పేసి సన్నబియ్యం ప్రవేశపెట్టారు. పేదలకు సన్నబియ్యం తినబెట్టాలని చెప్పేసి అది గ్రాండ్ సక్సెస్ అయింది, సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. అయితే ఈ సన్నబియ్యాన్ని ఇట్లా బహిరంగ మార్కెట్లో ఇష్టం వచ్చినట్టు దాని ఏమంటారు ఓపెన్గా అమ్మడం వీలు కాక ఇప్పుడు ఆ రైస్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సన్న బియ్యాన్ని ఆఖరికి బ్రాండెడ్ రైస్ పేరుతోటి మొత్తం ఈ ప్యాకింగ్ చేసి అమ్ముతున్నారట. ఎక్కడ చూడరు ఒకసారి. బియ్యం బయట కొంటున్నారా, బ్రాండెడ్ బ్యాగులో రేషన్ బియ్యం ఎక్కడ అమ్ముతున్నారంటే అని ఒక చూస్తున్నాం. బియ్యం బయట కొంటున్నారా. ఆదిలాబాద్లో కొత్త తరహా మోసానికి తెరలేపిన వ్యాపారులు 79 క్వింటాల పీడిఎస్ రైస్ పట్టుకున్న పోలీసులు, ముగ్గురిపై కేసు, ఇద్దరు అరెస్ట్ అట. చూడుర్రి, మీరు నార్మల్గా బయట కూడా ఇప్పుడు ఎట్లాగో సన్నబియ్యం ఇస్తుంది ప్రభుత్వం, మంచిగున్నాయని పేరు వచ్చింది. ఆ సన్నబియ్యాన్ని ప్యాకింగ్ చేసి అమ్మితే ఇప్పుడు గుర్తుపట్టారు కదా, సన్నబియ్యం అనుకుని ఉంటారు కదా వేరే వాళ్ళు. అట్లా రేషన్ బియ్యాన్ని సన్న బియ్యాన్ని అమ్ముతున్నట్ట బయట. బ్రాండెడ్ కంపెనీ బ్యాగులో రేషన్ బియ్యం నింపి అమ్ముతున్న వ్యాపారులను పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాల మేరకు ప్రత్యేక పోలీసు బృందాలు మంగళవారం ఆదిలాబాద్ పట్టణంలోని శివాజ్ చౌక్ ఏరియాలో ఉన్న రజిత కిరాణా, ఆంధ్ర కిరాణా షాపులో తనిఖీలు చేపట్టారు. 2 దుకాణాల్లో 79 క్వింటాల రేషన్ బియ్యం పట్టుబడింది. బ్రాండెడ్ పేరుతో ఉన్న సంచుల్లో రేషన్ బియ్యాన్ని నింపి అధిక ధరలకు అమ్ముతున్నట్లు విచారణ తేలింది. ప్రధాన నిందితులైన గుగుల్వార్, రాజేశ్వర్, షేక్ అయ్యూబ్లను పోలీసులు అయితే అరెస్ట్ చేయగా ఈ షేక్ ఇస్లాం పరారీలో ఉన్నట్లయితే పోలీసులు తెలిపారు. స్వాధీనం చేసుకున్న రేషన్ బియ్యాన్ని ఎస్పీ పరిశీలించారు. ప్రభుత్వం పేద ప్రజలకు ఇస్తున్న సబ్సిడీ బియ్యాన్ని దుర్వినియోగం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జై శ్రీరామ్, గోల్డెన్ సైకిల్ బ్రాండ్, సూర్యతేజ, మధురం, దీపం, గీతాంజలి, వైట్ ప్లాటినం, శ్రీదత్త అనే పేరుతో ఉన్న బ్రాండెడ్ బ్యాగులను తయారు చేసి అందులో పీడిఎస్ బియ్యాన్ని నింపి మిషన్తో సీల్ వేసి అధిక ధరలకు అమ్ముతున్నారని ప్రజలను మోసం చేస్తున్నారని తెలిపారు. ఎస్పీ వెంట డిఎస్పీ జీవన్ రెడ్డి, సిసిఎస్ సిఐ చంద్రశేఖర్, 1 టౌన్ సిఐ సునీల్ కుమార్, ఎస్ఐ అశోక్ అవుతున్నారు. ఇక్కడ చూడరి, జై శ్రీరామ్ కానీ, గోల్డెన్ సైకిల్ బ్రాండ్ కానీ, సూర్యతేజ కానీ, మధురం కానీ, దీపం కానీ, గీతాంజలి కానీ, వైట్ ప్లాటినం, శ్రీదత్త, దేంట్లో ఉన్నా కూడా చాలా వరకు అంటే ప్రతి జాగాలు అట్లుంటాయని కాదు, అట్లాంటి బ్రాండెడ్ కవర్లలో కూడా రేషన్ బియ్యాన్ని ప్యాక్ చేసి అమ్ముతున్నారట. ఒకవైపు ఇట్లా అక్రమ రవాణా ఎట్లా చేసినా కూడా ఆగుతలేదని ఒక బాధ. కానీ రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పేరుతోటి మార్కెట్లో అమ్ముకునే స్థాయి లాంటి